ఏమనుకోవాలి మిమ్మల్ని? నాకు సొంత అజెండా ఏమీ లేదని కవిత అంటున్నారు. పార్టీని కాపాడుకోవాలనే తన తపన అని, బీజేపీతో పొట్టు పెట్టుకున్న ఏ పార్టీ కూడా బాగుపడలేదు, బీజేపీతో పొత్తుకు నేను వ్యతిరేకమని ఎమ్మెల్సీ కవిత అంటున్నారు. ఇక బీజేపీలో బీఆర్ఎస్ ను కలపొద్దని నా వాదన అని కవిత అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు స్పందించలేదని కవిత ప్రశ్నిస్తున్నారు. ఆవేదనను భరించలేక పార్టీని కాపాడుకోవాలనే లేఖ రాశాను అన్నట్లుగా కవిత తెలియజేస్తున్నారు. తనకు సొంత అజెండా ఏమీ లేదని, పార్టీ కాపాడుకోవాలన్నదే తన తపన అని ఎమ్మెల్సీ కవిత అంటున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా బాగుపడలేదని, బీజేపీతో పొత్తుకు తానెప్పుడు కూడా వ్యతిరేకమే అని ఎమ్మెల్సీ కవిత అంటున్నారు. ఇక బీజేపీలో బీఆర్ఎస్ ను కలపొద్దు అనేది తన వాదన అని, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కి నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు స్పందించడం లేదని అంటున్నారు. ఆవేదన భరించలేకనే పార్టీ కాపాడుకోవాలనే లేఖ రాశానని ఎమ్మెల్సీ కవిత అంటున్నారు. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన కవిత మరోసారి చిట్చాట్ లో మాట్లాడారు. తనకి సొంత అజెండా అంటూ ఏమీ లేదని, పార్టీని కాపాడుకోవాలనేదే తన తపన అని అంటున్నారు. ఇక బీజేపీలో పొత్తు పెట్టుకునే ఏ పార్టీ కూడా బాగుపడలేదని గుర్తు చేశారు. బీజేపీతో పొత్తును తాను వ్యతిరేకిస్తున్నట్లుగా ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. బీజేపీలో బీఆర్ఎస్ ను కలపొద్దు అని తన వాదనని మరొకసారి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కి నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. ఆవేదన భరించలేకనే పార్టీని కాపాడుకోవాలనే లేఖ రాసినట్లుగా ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. లక్ష్మి, ఈ కవిత ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ లో రోజుకొక ట్విస్ట్ ఎదురవుతా ఉంది, రోజుకొక మలుపు తిరుగుతా ఉంది. మొదట్లోనే అంటే ఆ లేఖ బయటికి వచ్చిన వెంటనే మీడియా ముందుకు వచ్చినటువంటి కేటీఆర్ దాన్ని చిన్న విషయంగా కొట్టిపారేశారు. కానీ ఆ తర్వాత అది చిన్నది కాదు, దానిపైన పెద్ద రాద్ధాంతమే ఉందనే విషయం తర్వాత వస్తున్న పరిణామాలతో మనకు తెలుస్తా ఉంది. అది రాను రాను ఒక పెద్ద రాద్ధాంతానికి, పార్టీలో ఒక పెద్ద చర్చకు దారితీస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదే క్రమంలో ఈ రోజు మరొకసారి చిట్ చాట్ లో మంచిర్యాల పర్యటనకు వెళ్లిన కవిత చిట్ చాట్ లో ఈ అంశాన్ని మరొకసారి ప్రస్తావించడం జరిగింది. ఆ లేఖ బయటికి వచ్చిన వాళ్ళని పట్టుకోవాలనే విషయం మీదనే ఆమె ఫోకస్ పెట్టడం జరిగింది. ఆ పార్టీని కాపాడుకునేందుకే నేను లేఖను రాయడం జరిగింది, నాకు సొంత ఎజెండా ఏం లేదని మరొకసారి స్పష్టం చేసింది. ఆమె ఏ మాత్రము తన లైన్ నుంచి వెనుకకి తగ్గేందుకు ససేమిరా అన్నట్లుగా కనబడుతున్నారు. ఆమె తన ముందు అనుకున్న ప్రకారమే ముందు తన లేఖలో ప్రస్తావించిన అంశాలకే కట్టుబడి ఉండే తన వాదనను వినిపిస్తున్నారు. ఈ రోజు మంచిర్యాల చిట్చాట్లో కూడా అదే వ్యక్తమైంది. ఆ తర్వాత కాసేపట్లో మీడియా ముందు కూడా మాట్లాడతాను, మీడియా సమావేశం పెడతాను, మీడియా సమావేశంలో మరిన్ని సంచలనాలు కూడా నేను బయట పెడతానని ప్రకటించడం జరిగింది. దాంతో ఆమె మంచిర్యాల ప్రెస్ మీట్ పైన కూడా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి.
అలాగే ఇప్పటి వరకు కేటీఆర్ నాయకత్వంలో పనిచేయనని ఇప్పటికే పరోక్షంగా స్పష్టం చేశారు. కేసీఆర్ మాత్రమే నాయకుడు, తను మించి కేసీఆర్ తప్ప మిగతా ఎవరి నాయకత్వాన్ని తను ఒప్పుకోనని చెప్పిన పరిస్థితి మనకు తెలిసిందే. పరోక్షంగా కేటీఆర్ అలాగే హరీష్ రావు నాయకత్వాన్ని కూడా ఆమె తోసిపూసిన విషయం మనకు తెలుస్తా ఉంది. ఈ క్రమంలో ఈ రోజే మరోవైపు కేసీఆర్ తో పార్టీ అధినేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో హరీష్ రావు భేటీ కావడం జరిగింది. ఒకవైపు ఆయన భేటీ జరుగుతున్న క్రమంలోనే ఇక్కడ చిట్ చాట్ చేయడం, చిట్ చాట్ లో తను వ్యక్తం చేసిన అంశాలు అదే మొదటి నుంచి తను చెప్పాలనుకుంటున్న విషయాలే చెప్పడం అనేది ఈ చర్చ ఇప్పటికో ఆగిపోయేటట్లు కనబడని పరిస్థితి కనబడుతోంది. ఇది మరింత ముందుకెళ్లే పరిస్థితి కనబడుతోంది. మరోవైపు కేటీఆర్ తో అమెరికా పర్యటనలో ఉన్న జగదీష్ రెడ్డి కూడా కవిత ఎపిసోడ్ పైన స్పందించడం జరిగింది. ఈ కవిత అంశాన్ని ఆయన కూడా తన మాటల్లో చిన్న అంశంగా కొట్టిపారేశారు. పెద్దగా స్పందించడానికి ససేమిరా అన్నారు, పెద్దగా స్పందించలేదు. కాకపోతే కేసీఆర్ తమ నాయకుడు, వచ్చే ఎన్నికల్లో కూడా కేసీఆర్ తమ నాయకుడుగా ఉంటారు, సీఎం గా ఉంటారని మాత్రం ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఈ విషయం సమసిపోతుందని కూడా ఆయన అక్కడ చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మరొకసారి కవిత మాత్రం వెనక్కి తగ్గని పరిస్థితి కనబడుతోంది. అదే అంశంపై పట్టుబడుతుంది. లేఖ ఎలా బయటకు వచ్చిందనే విషయాన్ని పట్టుబడుతూ ఉన్నారు. అలాగే ఆ లేఖ బయట పెట్టిన వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్న పరిస్థితి. మరొకసారి బీజేపీ పైన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా మనుగడ సాగించలేదు అని చెప్పారు. కాబట్టి ఈ కాసేపట్లో జరిగే ప్రెస్ మీట్ లో కూడా మరి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, అవి ఎవరిపైన అస్త్రం సంధించే అవకాశం ఉంది. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్ అలాగే పరోక్షంగా సంతోష్ రావును కూడా దృష్టిలో పెట్టుకొని ఆమె టార్గెట్ చేసిన పరిస్థితి మనం చూసాం. ఈ ప్రెస్ మీట్ లో మరి ఎవరిపైన ఆమె వీళ్ళు ఎక్కువ పెట్టే అవకాశం ఉంటుందనేది చూడాల్సిన ఎలక్షన్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.